నమస్కారం, కేఎన్ఎన్ టీవీకి స్వాగతం. ఇప్పుడు వార్తల్లోకి వెళ్దాం. దివ్యాంగులకు ప్రభుత్వం ఆలింకో సంస్థ సహకారంతో దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు అందజేయడం జరుగుతుందని రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం బాన్సువాడ పట్టణ శివారులోని ఎస్ఎంబి ఫంక్షన్ హాల్లో మహిళా శిశు దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు సహాయ ఉపకరణాల కోసం వికలాంగుల కోసం ఏర్పాటు చేసిన శిబిరానికి వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు అందించేందుకు వికలాంగులు శిబిరంలో వైద్యుల చేత పరీక్షలు చేసుకున్నట్లయితే 80% పైబడి ఉన్న వారికి బ్యాటరీతో నడిచే సైకిల్ను అందజేయడం జరుగుతుందన్నారు. ఇంతకుముందు కూడా మేము అలింకో సంస్థ ద్వారా క్యాంప్ ఏర్పాటు చేశాము. పరికరాలు మాకు రాలేదు, డాటా మిస్ అయిందని చెప్పేసి మాకు ఏంటంటే ఈసారి ఖచ్చితంగా 2 నెలలు 3 నెలల లోపల మాకు పరికరాలు అందించామని మీ ద్వారా మేము ఈ సభలో చెప్పడం జరుగుతుంది సార్. ఇంకొకటి, ఏ సమస్య ఉన్నా వికలాంగులది పక్క జిల్లాలో తొందరగా క్యాంపులు ఏర్పాటు చేయడం జరుగుతుంది, మన జిల్లాలో లేట్ అవుతుంది సార్. ఇది కూడా కొద్దిగా ప్రతి ఒక్కటి వికలాంగుల క్యాంపులు కానీ వికలాంగులది లోన్లు కానీ ఏది ఉన్నా కామారెడ్డి జిల్లా ముందు వరుసలో ఉండాలని ఈ సభాముఖంగా మీకు తెలియడం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ సార్. మీరు మంచిగా వినండి. ఈ మీటింగు మంచిగా వినండి అమ్మా. తల్లితో కూర్చో. ఓ అమ్మా, ఆమె వినిపించుకోదు. నువ్వు కూర్చో తల్లి, కూర్చో. నేను చెప్పే మాట వినిపించుకుంటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ సమావేశము కొత్త పెన్షన్లు మంజూరు చేసే సమావేశం కాదు. కొత్త వికలాంగుల పెన్షన్ రానటువంటి వారికి మంజూరు చేసేటువంటి సమావేశం కాదు ఇది. ఈ సమావేశం దేనికంటే వికలాంగులలో 4-5 రకాల వికలాంగులు ఉంటారు. కాలు లేని వాళ్ళు, చేతులు లేని వారు, చెవులు వినవడం వాళ్ళు, కళ్ళు కనబడడం వాళ్ళు, మానసికంగా కొంచెం పిచ్చి ఉన్నటువంటి వాళ్ళు వికలాంగులు అంటారు. వాళ్ళకి ఆల్రెడీ పెన్షన్ వస్తున్నది. కొత్త పెన్షన్ మంజూరు చేసేది ఏం లేదు ఇక్కడ, ఆల్రెడీ పెన్షన్ వస్తున్నది. అయితే ఎవరైతే పూర్తిగా ఇవాళ బండి కూర్చుంటే బారి నెక్కితేనే బండి నడుస్తుంది, అంటే మొత్తం కాళ్ళు 80% కంటే ఎక్కువ కాళ్ళు పోయినాయి. మీ సర్టిఫికెట్ లో 80% కంటే ఎక్కువ నీ కాళ్ళు పనిచేస్తలేవు. అటువంటి వారికి కాళ్ళు పనిచేయాలి కాబట్టి, చేతులు మంచిగా ఉన్నాయి కాబట్టి 80% కంటే ఎక్కువ ఉన్నటువంటి వారికి ఏం చేస్తున్నారంటే ఈ సంస్థ అలింకో అనే సంస్థ వారి డాక్టర్ గారు వారు మిమ్మల్ని పరీక్షించి 80% కంటే ఎక్కువ కాలు పనిచేయనటువంటి వ్యక్తులకు బ్యాటరీతో తయారు చేయబడినటువంటి రిక్షాలు ఇస్తారు. అంటే బ్యాటరీ ఎత్తుకుంటే మనం చేతితో పట్టుకుంటే పోతుంటుంది. ఇప్పుడు ఆయన భార్య అనిపిస్తున్నది, ఎంత దూరమైనా సరైన బడాపాడు కూడా భార్యను తోసుకుంటూ పోతుంది. ఇప్పుడు బ్యాటరీ రిక్షా ఇస్తే బ్యాటరీ పట్టుకుంటే ఆయన చేతి పట్టుకొని బ్యాటరీ రిక్షాను తీసుకొని పోవచ్చు. అలాంటి 80% కంటే ఎక్కువ వికలాంగులు, 80% కంటే ఎక్కువ కాలు లేనటువంటి వారికి పొలుసుకొని పేరు రాసుకొని ఈ సంస్థ వారు అలింకో సంస్థ వారు చూసి వారి కంపెనీ ద్వారా ప్రభుత్వ సహకారంతో వారి కంపెనీ ద్వారా రిక్షాలు తయారు చేసుకొచ్చి
బ్యాచ్తో పెట్టి ఆ రిక్షా తీసుకొచ్చి 2 మాసాల లోపల మళ్ళీ ఇక్కడ మిమ్మల్ని పిలిచి మీకు అందజేస్తారు. నంబర్ 1. నంబర్ 2, 80% కంటే తక్కువ వికలాంగులు ఉంటే బ్యాటరీ రిక్షా రాదు, మామూలు రిక్షా అవుతారు. వాళ్ళు కూడా ఒలుసుకొని పేరు రాసుకొని ఇది సాయంత్రం వరకు కొనసాగుతాం. కానీ తొందర లేదు. 80% కంటే తక్కువ కాళ్ళ వికలాంగులు ఉంటే వారికి మామూలు 3 పై రిక్షా అందజేస్తారు. ఇంకా కొంతమందికి ఇంకా ఏం ఇస్తారంటే కర్రలు ఇస్తారు. బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైసైకిల్ పొద్దుట గాను కనీసం 80% ఉండాలి. ఇతర సహాయ ఉపకరణాలకు వైకల్యం 40% పైన ఉండాలి. చేతికర్రలు ఇస్తారా? చేతికర్రలు ఇస్తారు. దంతలు పెట్టుకునేటువంటి అటువంటి కర్రలు ఇస్తారు. చెవులు వినని వారికి పరీక్ష చేసి చెవుల పెట్టే మిషన్లు ఇస్తారు. కళ్ళు కనబడిన వారికి చేతికర్రలు ఇస్తారు. మానసిక వికలాంగులకు ప్రత్యేకంగా మానసిక దివ్యాంగుల కిట్ ఇస్తారు. ఈ 4 రకాల వికలాంగులకు ఈనాటి మీటింగ్ లో, ఈ శిబిరంలో మిమ్మల్ని అందరూ పరీక్ష చేసి ఎవరికి ఏ విధమైనటువంటి పరికరం ఇవ్వాలి, ఎవరికి ఏది అవసరం ఉంది, అది వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి చూసి రాసుకొని ఆర్డర్ చేసి ఈ కంపెనీ ద్వారా తయారు చేసుకొచ్చి మీకు ఇక్కడ పంపించేస్తారు 2 నెలల తర్వాత. దాని ఉద్దేశం ఇది. అంతేగాని దరఖాస్తు పట్టుకొచ్చి మాకు పెన్షన్ వస్తలేదంటే పెన్షన్ దిగుతానికి ఇక్కడ పెన్షన్ ఇచ్చే అధికారి ఇక్కడ ఎవరు లేరు. ఆ పెన్షన్ ఇవ్వాలంటే, వికలాంగుల పెన్షన్ ఇవ్వాలంటే కామన్ డాక్టర్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. ఇక్కడ ఏం ఉండదు.